ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఇంటి పెద్దకు చెప్పుకుంటాం. అలాగే ఊళ్ళో ఏదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దకు చెప్పుకుంటాం. కానీ ఆ గ్రామ పెద్దకే సమస్య వస్తే సమస్య సృష్టించిందే ప్రభుత్వం అయితే ఎవరికి చెప్పుకోవాలి? ఒకప్పుడు గ్రామ పెద్దగా ఓ వెలుగు వెలిగిన సర్పంచ్లను వైకాపా సర్కార్ చిన్నబుచ్చింది. నిధులు విధులు లాగేసుకొని వాళ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. నేటితో 2 ఏళ్లు పదవీకాలం పూర్తయినా చెప్పుకోవడానికి ఒక్క పని చేయలేకపోయామని సర్పంచ్లు కుమిలిపోతున్నారు. పంచాయతీకి వెళ్తే ఎవరు వచ్చి ఏమడుగుతారు? సర్పంచ్ గారు మా దగ్గర ఇంటి దగ్గర లైట్ పోయిందండి, మా కాలువ చేపిండి అని చెప్పి ఎవరు వచ్చి ఏమడుగుతారని చెప్పి భయాందోళనకు గురయ్యి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను ఇట్లా నా వృత్తిరీత్యా వ్యాపారం పెట్టుకున్నాను. 14 ఫైనాన్స్ డబ్బులు 15 ఫైనాన్స్ డబ్బులు మాకు తిరిగిస్తే మేము ప్రజలకు సేవ చేసుకుంటాం. ఇది గుంటూరు జిల్లా వట్టిచేరుకూరు సర్పంచ్ ఆవేదన. ఊరికేదో ఉపకారం చేద్దామని చివరకు ఏమీ చేయలేక ఇలా రోడ్డు పక్కన పండ్లమ్ముకుంటున్నారు ఆరమళ్ల విజయ్ కుమార్. ఈయనొక్కరే కాదు, 2 ఏళ్ల క్రితం ఎన్నో ఆశలు లక్ష్యాలతో ఎన్నికైన గ్రామ పెద్దలందరిదీ ఇదే పరిస్థితి. ప్రభుత్వం దెబ్బకు పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయి. ముందెన్నడూ లేని విధంగా పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను ప్రభుత్వం లాగేసుకుంది. 14-15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 1245 కోట్ల రూపాయలు మళ్లించింది. దీనికి పంచాయతీ పాలకవర్గం తీర్మానం కూడా లేదు. పీడీ ఖాతాల్లో నుంచి ఏకపక్షంగా కరెంటు ఛార్జీల కింద సర్దుబాటు చేసింది. ఖాతాలు ఖాళీ అవడంతో ఊళ్ళో కనీసం కరెంటు లైటు కూడా పెట్టించలేని స్థితిలోకి సర్పంచులు వెళ్లిపోయారు. సర్పంచులుగా ఉన్నాము కానీ సరైన గుర్తింపు లేదు. రోడ్ల విషయంలో అయితేని, వాటర్ విషయంలో కానీ, మరి పరిశుభ్రత విషయంలో కానీ చేయాలనుకుంటే మాకు నిధులు ఉండాలి. మరి నిధులు లేక మేము ఏం చేయాలో మాకు తోయట్లేదు. మరి ప్రజలు అడిగే మాటలకు మేము తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. 15 ఫైనాన్స్ నిధులు మ్యాక్సిమం క్లాప్ మిత్రాకి వెళ్ళిపోతున్నాయి అండ్ ఇంకొకటి కరెంట్ బిల్స్కి వెళ్ళిపోతున్నాయి. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు మరి ఆ సమస్యని ఎవరు పరిష్కరిస్తారు, పట్టించుకుంటారు? మేము ఏం చేయాలి అనేది మాకు ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. సర్పంచ్గా గెలిచిన తర్వాత ఏం చేయలేకపోతున్నామని చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఏం పెట్టి మేము లైట్లు వేయించాలి? ఊళ్ళో మన ఒక మంచి వ్యక్తిగా మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న వ్యక్తుల్ని మరి మేమేం చేయాలి ఊరికి అనేది మాకు తెలియట్లేదు. ఏం చేస్తాం? డబ్బు లేదు. ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం లాగేసుకోవడంతో సాధారణ నిధులతో పనులు చేద్దామన్నా దానికి సహకారం లేని పరిస్థితి. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సిఎఫ్ఎంఎస్ నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు సరిగా జీతాలు చెల్లించడం లేదు. సర్పంచులే చెత్త సేకరించి నిరసన తెలుపుతున్నా వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన ఉండడం లేదు. పథకం ప్రకారం సర్పంచుల అధికారాలకు వైకాపా ప్రభుత్వం కత్తెరవేసింది. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో పంచాయతీల ఉనికినే ప్రమాదంలో పడేసింది. సచివాలయాలు పనిచేస్తోంది పంచాయతీల పరిధిలోనైనా అందులోని ఉద్యోగులపై సర్పంచులకు ఎలాంటి అధికారం లేదు. ప్రభుత్వ పథకాల నుంచి పనుల వరకు వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులదే పెత్తనం. ఉద్యోగులకు సాధారణ సెలవు మంజూరు చూసే అధికారాన్ని తీసేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన వర్కులకు గానీ, వాటర్ ట్యాంకులు దోలినట్టు గానీ ప్రతిదానికి మాకు బిల్లులు రాక ఇలా మా సర్పంచులము రోడ్డున పడాల్సిన పరిస్థితి. సమస్యలు చాలా పెండింగ్ ఉన్నాయండి పల్లెటూరులో. ఒక్కటి కూడా మేము తీర్చలేక ఇబ్బంది పడుతూ ప్రజలకి మొహం చూపించాలంటే సిగ్గుపడవలసి వస్తుందండి ఈరోజు. అది ఒక సర్పంచ్ పరిస్థితి, దయనీయ పరిస్థితి. గ్రామ సచివాలయాల్ని నేరుగా పర్యవేక్షించేలా కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖను ప్రభుత్వం సృష్టించింది. అది మొదలు ఊళ్ళో పనులేవీ సర్పంచులకు తెలియకుండానే జరిగిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచులనైతే పురుగుల్లా చూస్తున్నారు. వ్యవసాయ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, పంట కాలువల మరమ్మతుల పనులు, తాగునీటి పథకాలు ఇవేమీ సర్పంచ్కి తెలియకుండా ఎమ్మెల్యేల కనుసన్నల్లో కానిచేస్తున్నారు. పేరుకు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కమిటీకి సర్పంచే చైర్మన్, కానీ వాలంటీర్లే కర్త, కర్మ, క్రియ. అసలు తమను లెక్క చేసేవాళ్లే లేరంటున్నారు సర్పంచులు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా సర్పంచుల్ని డమ్మీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సచివాలయాల్లో ఖర్చులు మాతో పెట్టిస్తా ఉన్నారు సర్పంచులుగా. స్టేషనరీ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, మరి మంత్లీ ఎంతో మేము అమౌంట్ మరి ఖర్చులు పెట్టుకుంటున్నాం. కానీ దాని మీద వచ్చే ఆదాయం మాత్రం మాకు రానియకుండా ప్రభుత్వం తీసుకుంటున్నారు. ఇది చాలా చట్టవిరుద్ధం అండి. సంక్షేమ పథకాలు ఎన్ని జరుగుతున్నాయో మేము సెక్రటరీ ఫోన్ చేసి మేము తెలుసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు జరుగుతుంది. గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ముందు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని పలువురు సర్పంచులు చెబుతున్నారు. గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగులు పంచాయతీ కార్యాలయాలకు వచ్చి వివిధ అంశాలపై చర్చించి సర్పంచుల అభిప్రాయాలకు ప్రాధాన్యమిచ్చేవారని గుర్తు చేసుకుంటున్నారు.